అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కానీ పృథ్వీ సార్ ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ జనరేషన్స్ చూడండి. చాలామంది విలన్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా చేస్తున్నారు. కామిక్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా సినిమాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బ్యూటీ అనేది నాట్ ఏ మ్యాటర్. టాలెంట్ మ్యాటర్ అని చెప్పొచ్చు. లక్ కూడా ఫేవర్ చేస్తుంది. ఆ రోజుల్లోనే మీరు యంగ్గా ఉన్నారు, మంచి ఫేర్ ఉంటారు, యాక్టింగ్ స్కిల్స్ నార్మల్గా లేవు. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలింతోనే ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. ఎప్పుడైనా అనుకున్నారా నాకు ఒక సోలో పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ పడలేదు, యాజ్ ఏ హీరోగా మంచి క్యారెక్టర్స్ పడుంటే ఈ పాటికి సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు చేసి ఉండేవాడిని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా పృథ్వీకి ఒక మార్క్ సెట్ అయ్యేదని ఎప్పుడన్నా మైండ్లో అనిపించిందా? నా బాధ అది, నా స్ట్రగుల్ అది. అంటే కొన్ని వాళ్ళు చెప్తారు కదా, తినడానికి భోజనం లేదు, ఆఫీస్కి వెళ్ళాను, చాలా స్ట్రగుల్ చేశాను. నా బాధ ఏంటంటే నాకు టాలెంట్ ఉంది, ఒక రకంగా నేను అందగాడే, ఓకే, సో ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ టాలెంటెడ్, అయినా నాకు అది సెట్ అవ్వలేదు. ఏదైనా మంచి సినిమా చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది, లేదా అది సగం షూటింగ్ చేసి స్టాప్ అయిపోతుంది. సో ఇన్ని సినిమాలు ఉన్న అన్ని రకాలు ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్యాడ్ టైం. ఒక తుఫాన్లో స్టక్ అయిపోయాం అనుకోండి, అంతే. సో ఇక్కడ అక్కడ టమాటిమిన్ ఆల్ ఫోర్ సైడ్స్ ప్రాబ్లమ్సే. అండ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నా వల్ల కాదు, నా చేతిలో ఏమీ లేదు. ఐ కెన్ ఓన్లీ డూ యాక్టింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు అది సెట్ అవ్వదు, హిట్ అవ్వదు, హిట్ లేదు. సో ఇట్ వాస్ బియాండ్. ఇప్పుడు అనిమల్ తర్వాత వచ్చే అన్ని సినిమాలు 28 సినిమా చేస్తున్నాను. తెలుగులో 2021, తమిళ్లో 6, అండ్ ఇప్పుడు ఝాట్ రిలీజ్ అయింది. సో 2 or 3 హిందీ సినిమా అడుగుతున్నారు. సో అండ్ 5 వెబ్ సిరీస్ అండ్ ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్స్. ఎక్స్ట్రాడనరీ. ఈ జనరేషన్ ఏంటంటే దే గివ్ ఇంపార్టెన్స్ టు ద స్టోరీ, characters, whether you're good looking, bad looking, so you have to perform, you have to. So I am at the right time, ఇది రైట్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇప్పటికీ జిమ్కి వెళ్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో కూడా అవే మెయింటైన్ చేసి ఉండొచ్చు మేబీ కదా, అప్పట్లో కూడా. ఇప్పుడు అంత ఇప్పుడు ఇది రిలీజియన్ లాగా అయిపోయింది. ఎక్కడైనా ఫస్ట్ దిగగానే ఈ జిమ్ ఉందా? సో నా మేనేజర్ ఉన్నారు కదా, ఈ రోజు కూడా మార్నింగ్ కాల్ చేస్తే జిమ్లో ఉన్నా అన్నారు. ఉండేది చెన్నై, హైదరాబాద్ వచ్చినా కూడా మీరు జిమ్కి వెళ్తారు? ఎక్కడ వెళ్ళినా కూడా. నాయుడుపేట అని ఒక ఊర్లో స్మాల్ టౌన్, అక్కడ షూటింగ్, కానీ ఇక్కడ జిమ్, సార్ ఇక్కడ జిమ్ లేదు. సో 18 కిలోమీటర్స్ వెళ్ళి జిమ్ చేసి వచ్చాను. మార్నింగ్ 5 o'clock లేసి జిమ్ చేసి వచ్చే హోటల్లో రెడీ అయ్యి. సో ఎందుకంటే జిమ్ కీప్స్ యూ ఫిట్, జిమ్ కీప్స్ మైండ్, బాడీ అండ్ సోల్ ఫిట్. ఇట్స్ జస్ట్ నాట్ బాడీ మాత్రం కాదమ్మా, ఇక్కడ ఫిట్ అయిపోతాం. మోర్ టు డూ విత్ డిసిప్లిన్. జిమ్ అనేది ఒక భాగం అయిపోయింది మీకు లైఫ్లో. డిసిప్లిన్ అది. డిసిప్లిన్. యాక్చువల్లీ నైటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. 2 పడుకున్నారు, అయినా మార్నింగ్ వెళ్ళారు జిమ్. దాని తర్వాత వేరే ఒక ఈవెంట్కి వెళ్ళి, దాని తర్వాత ఒక ఆయన వచ్చి కథ చెప్పారు. సో అది డిన్నర్ అది 1 అయింది. వెళ్ళి స్నానం చేసి పడుకున్నప్పుడు 2 అయింది. మార్నింగ్ 6:30 లేచాను. నార్మల్లీ 5:30 కదా, టుడే 1 hour ఎక్స్ట్రా. సో 6:30 లేచి జిమ్కి వెళ్ళి. ఓకే. మొత్తానికి జిమ్ అయితే ఆపట్లేదు. అంటే డేలో ఎవ్రీ డేలో మీకు జిమ్ అనేది ఉంటుంది? 1 hour ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ షెడ్యూల్స్ ఉంటుంది 5-6కి, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఎప్పుడైనా లొకేషన్స్లో 4కి లేచి జిమ్కి వెళ్ళి అప్పుడు సెట్కి వెళ్తారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అలవాటు అవుతుంది మీకు? కరోనా తర్వాత అంటే మ్యాడ్నెస్. ఓకే. అప్పుడు నేను కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒక చిన్న జిమ్లో పిక్చర్ చూపించారు. మీరు హెయిర్ లేదు, క్యాన్సర్ అటాక్ అయినప్పుడు. అండ్ ఆ సినిమా కోసం విదిన్ అ మంత్ సమ్ 11-12 kgs తగ్గారు. అప్పుడు ఎంత మామూలుగా ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నారు? ఐ వాజ్ అబౌట్ 90 kgs. ఐ బ్రాట్ ఇట్ టు 74 or 75. ఎంత పీరియడ్లో? 1 month 40 days. 1 month 40 days. ఓకే.